హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో మొత్తం స్ట్రైట్ లైన్స్ మొత్తం కంప్లీట్ చేసాం కదా. ఈ క్లాస్లో మనం పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ స్టార్ట్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీఈ, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఫోర్త్ చాప్టర్ది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. దీనికి మనకి ఐపీకి సంబంధించి 2 లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో ఓన్లీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ఓకేనా, అండ్ ఈజీ చాప్టర్ ఆల్సో. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీ. ఓకే, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ చాప్టర్ నుంచి మనకు పర్టికులర్గా ఓన్లీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రం వస్తాయి. 2 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 14 మార్క్స్. ఇది ఈ చాప్టర్ ఐపీఈకి 14 మార్క్స్ క్వశ్చన్. ఇది చాప్టర్ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా వినండి, ఓకేనా. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే. ఫైండ్ ది value of k. Find the value of k if the lines joining the origin, if the lines joining the origin to the points of intersection, to the points of intersection, points of intersection of the curve, of the curve 2x square minus 2xy plus 3y square plus 2x minus y minus 1 is equal to 0, and the line x plus 2y is equal to k are mutually perpendicular, are mutually perpendicular. Okay na? Find the value of k if the lines joining the origin to the points of intersection of the curve 2x square minus 2xy plus 3y square plus 2x minus y minus 1 is equal to 0, and the line x plus 2y is equal to k are mutually perpendicular. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈ క్వశ్చన్ ఏంటంటే హోమోజనైజేషన్ క్వశ్చన్ అన్నమాట. అంటే ఈ కర్వ్ ఈక్వేషన్ని మనం విత్ ది హెల్ప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా, విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ లైన్ ఈ ఈక్వేషన్ని హోమోజనైజేషన్ చేయాలి. హోమోజనైజేషన్ అని చెప్పేసి అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ 2 డిగ్రీ ఉంది, ఎక్స్ స్క్వేర్ అంటే దీని 2 డిగ్రీ, ఇక్కడ వై స్క్వేర్ 2 డిగ్రీ, బట్ ఇది కూడా 2 డిగ్రీయే. ఎక్స్ టు ది పవర్ అంటే ఎవ్రీ టర్మ్లో, ప్రతి టర్మ్లో కూడా ఎవ్రీ టర్మ్ దాని యొక్క వేరియబుల్స్ యొక్క పవర్ 2 ఉండాలి. అర్థమవుతుందా? దాన్ని 2 డిగ్రీ
హోమోజీనియస్ ఈక్వేషన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ 2 డిగ్రీ ఉంది, ఇక్కడ 2 డిగ్రీ ఉంది, ఇక్కడ 2 డిగ్రీ ఉంది. చూడండి x⁻1 y⁻1 అంటే 1 + 1 ఎంత 2, అంటే ఈ టర్మ్ యొక్క మొత్తం డిగ్రీ అంతా 2 అనమాట. అలాగే ఇక్కడ మాత్రం సింగిల్ డిగ్రీ ఉంది 2x x⁻1 y⁻1, అలాగే ఇది 1⁻0 ఉంది. అంటే ఈ మిగతా మూడింటిని కూడా మనం ఏం చేయాలి 2 డిగ్రీలోకి కన్వర్ట్ చేయాలి. దాన్ని మనం ఏమంటాం హోమోజినైజేషన్ అంటాం. విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ లైన్, ఈ లైన్ యొక్క హెల్ప్ తీసుకొని మనం ఈ టోటల్ కరువు మొత్తాన్ని ఏం చేయాలి హోమోజినైజేషన్ చేయాలి. హోమోజినియస్ ఈక్వేషన్స్ అంటే నథింగ్ బట్ అంటే ఒకసారి ఇది సొల్యూషన్లో మీరు రాయాల్సిన పని లేదు. బట్ ఏంటంటే నేను అర్థమవడం కోసం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ గురించి చెప్తున్నాను. సొల్యూషన్లో ఇది రాయాల్సిన అవసరం లేదు. హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే హోమోజీనియస్ ఈక్వేషన్స్, అసలు హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే ఏంటంటే హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఆర్ ది ఈక్వేషన్స్ దీస్ ఆర్ ది ఈక్వేషన్స్ which are passing through the origin. Passing through the origin. అంటే ఇది 2 డిగ్రీ అనుకోండి. 2 డిగ్రీ అయితే ఈ జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy 2hxy + c = 0. అది జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఇఫ్ డెల్టా = 0, డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయితే మనకి కోనిక్ సెక్షన్స్ని కోనిక్ని రిప్రజెంట్ చేస్తుంది. దట్ మీన్స్ పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా వీటిని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ 2 డిగ్రీ అనేటప్పటికి ఎంత 2 డిగ్రీ అంటే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. అలాగే డిగ్రీ 3 ఉందనుకోండి 3 స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. 3 స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ హోమోజీనియస్ ఈక్వేషన్ డిగ్రీ 3 అన్నాడు అనుకోండి, అంటే 3 ఈక్వేషన్స్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. అంటే హోమోజీనియస్ ఈక్వేషన్ డిగ్రీ 4 అన్నాడు అనుకోండి, అంటే అర్థం ఏంటి 4 లైన్స్ అనమాట. 4 స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. అంటే పవర్ కూడా 2 ఆర్ మోర్ దెన్ ఉండాలి. పవర్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కానీ 2 కంటే ఎక్కువ కానీ ఉండాలి. దీస్ ఆర్ ది ఈక్వేషన్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేటువంటి స్ట్రైట్ లైన్స్ మనం ఏమంటామంటే హోమోజీనియస్ ఈక్వేషన్స్ అని చెప్పేసి అంటామండి. 2 డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే 2 స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. 3 డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్ అన్నాడంటే 3 స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక కర్వ్ ఇచ్చాడు. ఆ కర్వ్ని యూజ్ చేసుకుని ఆ కర్వ్ని హోమోజినైజ్ చేయాలి. హోమోజినైజ్ చేయాలంటే అర్థం ఏంటి ఈ స్ట్రైట్ లైన్ యూజ్ చేసుకొని దీన్ని హోమోజినైజేషన్ ఏ విధంగా చేస్తామంటే ఒకసారి ఈ క్వశ్చన్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోమోజినైజేషన్ అంటే ఏంటి. నెక్స్ట్ క్వశ్చన్కి మనం ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా మనం సొల్యూషన్కి వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కర్వ్ అనుకున్నాం. కర్వ్ దీని ఈక్వేషన్ జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ అనుకోండి. x² y² + 2hxy + 2gx + 2fy + c = 0. ఈ జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ని ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి. స్ట్రైట్ లైన్ ఈ విధంగా ఇంటర్సెక్ట్ చేస్తుంది 2 పాయింట్స్ దగ్గర. ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర బి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే ఈ కర్వ్ని మనం ఈ స్ట్రైట్ లైన్ యూజ్ చేసుకొని ఏ విధంగా మనం హోమోజినైజ్ చేస్తామంటే ఇక్కడి నుంచి ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేయండి పాసింగ్ త్రూ ది ఆరిజిన్. హోమోజినియస్ ఈక్వేషన్స్ అంటే నథింగ్ ఏంటంటే విచ్ ఆర్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. కాబట్టి ఈ స్ట్రైట్ లైన్స్ని ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ అండ్ ది లైన్ నుంచి మనం డ్రా చేసాం 2 లైన్స్ని. అర్థమైందా. ఈ 2 లైన్స్ యొక్క మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాము ఏ విధంగా విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ స్ట్రైట్ లైన్. ఏ విధంగా అంటే గివెన్ లైన్ ఏంటి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఈక్వేషను
ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు సి అన్నాడు అనుకోండి, లేదంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి. ఎలాగని అనుకున్నాం, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అన్నాం అనుకున్నాం. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. మనకి గివెన్ ఈక్వేషన్ ఏంటి, గివెన్ ఇది సొల్యూషన్ కాదు, ఇది ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది హోమోజినైజేషన్ అంటే ఏంటో దానికి ఎక్స్ప్లెనేషన్ మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ నేను మనకి ఇచ్చిన గివెన్ క్వశ్చన్ని మనం సాల్వ్ చేద్దాము. ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోండి. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. దీన్ని ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి కింద రాయొచ్చుగా. ఈ మైనస్ మొత్తాన్ని డివిజన్ చేశాడు, మైనస్ సితో డివిజన్ చేస్తే మైనస్ ఏ బై సి ఎక్స్ మైనస్ బి బై సి వై ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మొత్తం కాన్స్టెంట్, ఇది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి సమ్ ఏదైనా క్యాపిటల్ ఎక్స్ అనుకోండి, దీన్ని బీవై ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి. ఈ విధంగా దీన్ని రాయొచ్చు. ఈ ఈక్వేషన్ని స్ట్రైట్ లైన్ గివెన్ ఈక్వేషన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం కర్వ్ యొక్క ఈక్వేషన్ మనం ఏ విధంగా హోమోజనైజ్ చేస్తాము అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2hxy ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఇది సింగిల్ డిగ్రీ, ఇది సింగిల్ డిగ్రీయే, ఇది 0 డిగ్రీ. అర్థమైందా? దీంట్లో అసలు వేరియబుల్ లేదు. ఇక్కడ వేరియబుల్ ఎక్స్ మాత్రం ఉందో దాని పవర్ 1, ఇక్కడ వేరియబుల్ y మాత్రం ఉంది దాని పవర్ 1 ఉంది. ఇది 2 డిగ్రీ, ఇది 2 డిగ్రీ, ఇది 2 డిగ్రీ, 1 + 1 2 డిగ్రీ. ఈ మూడింటిని కూడా మనం 2 డిగ్రీ చేయాలి అంటే డిగ్రీ 2లోకి కన్వర్ట్ చేయాలి అని చెప్పేసి అంటే ఏం చేస్తామంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాత్రం 2g ఇంటూ 2gx ఇంటూ ఈ ఈక్వేషన్ 1తో మల్టిప్లై చేయండి. అలాగే 2fy ఇంటూ ఈక్వేషన్ 1తో మల్టిప్లై చేయండి. ప్లస్ ఇక్కడ 0 డిగ్రీ, ఇక్కడ మనకు 2 డిగ్రీ కావాలంటే ఏం చేయాలి, 1 స్క్వేర్తో మల్టిప్లై చేస్తే ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఉందా, ఇక్కడ ఏమవుతుంది ఏఎక్స్ ప్లస్ బీ అవుతుంది. మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇది కూడా క్వాడ్రాటిక్లోకి కన్వర్ట్ అవుతుంది, అంటే సెకండ్ డిగ్రీలోకి కన్వర్ట్ అవుతుంది. ఇది కూడా దీంతో మల్టిప్లై చేస్తే సింగిల్ డిగ్రీ కదా, ఇది కూడా సింగిల్ డిగ్రీ ఈక్వేషనే, లీనియర్ ఈక్వేషన్ కాబట్టి దీంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇది కూడా మనకి సెకండ్ డిగ్రీలోకి కన్వర్ట్ అవుతుంది. ఇది 0 కాబట్టి పవర్ 0 కాబట్టి సితో 1 స్క్వేర్ అంటే దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సితో మల్టిప్లై చేస్తే ఇది కూడా 2 డిగ్రీలోకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ మొత్తం ఈక్వేషన్ అప్పుడు ఏమవుతుంది, 2 డిగ్రీ ఈక్వేషన్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ 2 డిగ్రీ ఈక్వేషన్లోకి కన్వర్ట్ అయిందంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 2 అనమాట. ఓకేనా, హోమోజీనియస్ చేయడం అంటే అది అర్థం. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2hxy ప్లస్ 2gx ఇంటూ ఎక్స్ అంటే స్మాల్ ఎక్స్ రాసుకున్న ఏం ప్రాబ్లం లేదు, స్మాల్ ఎక్స్ ప్లస్ బీవై ప్లస్ 2fy ఇంటూ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఇంటూ ఏఎక్స్ ప్లస్ బీవై హోల్ స్క్వేర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఓపెన్ చేస్తే మనకి అంతా కూడా 2 డిగ్రీలోకి కన్వర్ట్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 2 అని చెప్పేసి అంటాం. అంటే 2 స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్, అంటే ఈ 2 లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ ఇది. అర్థమైందా, కంబైన్డ్ ఈక్వేషన్. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే హోమోజనైజేషన్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి, ఈ విధంగా అర్థమైందా. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ది లైన్స్ జాయినింగ్ ది ఆరిజిన్ టు ది పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ టు ది కర్వ్. ఇది కర్వ్ ఇచ్చాడు, టు ది లైన్ ఈ విధంగా లైన్ ఇచ్చాడు, ఇలా ఒక కర్వ్ ఇచ్చాడు. ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, అంటే ఈ 2 లైన్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఆ 2 కూడా పర్పెండిక్యులర్ అండి. అంటే దానికి ఒక మన ఫార్ములా ఉంది, యాంగిల్ బిట్వీన్ ది లైన్స్. ఇది కూడా ఇక్కడ రాసుకోండి,
యాంగిల్ మీకు గుర్తుంటే పర్లేదు, యాంగిల్ బిట్వీన్ ది కర్వ్స్, సారీ లైన్స్, theta is equal to cos theta is equal to mod a plus b mod a plus b by a minus b whole square plus 4h. ఇది ఈ మనకి ఫార్ములా అనమాట. థీటాకి యాంగిల్ బిట్వీన్ ద లైన్స్కి ఫార్ములా ఇది. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఏబీ బై ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h, ఓకేనా, 4h స్క్వేర్ ఏ ప్లస్ బి మాడ్ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్, ఓకేనా. లేదంటే ట్యాన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో అంతే, రెండు ఒకటే యాక్చువల్లీ, 2√h స్క్వేర్ మైనస్ ఏబీ బై ఏ ప్లస్ బి. అర్థమైందా? అయితే ఇలాగన్నా మనం రాయొచ్చు యాంగిలే, లేదంటే ఈ విధంగా కూడా రాయొచ్చు, ఓకేనా. ఇక్కడ ఏ అనేది ఏంటి, మనకి జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ చూసుకుంటే ఏఎక్స్ స్క్వేర్ బీవై స్క్వేర్ 2hxy ప్లస్ 2gx 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో ఏ అనేది ఏంటి, ఎక్స్ స్క్వేర్ కోషెంట్, బి అనేది ఏంటి, వై స్క్వేర్ కోషెంట్ అనమాట. అంటే ఇఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే కాస్ థీటాలో కానివ్వండి లేదంటే ట్యాన్ థీటాలో ఏ విధంగా మీరు ట్రాలీ చేసుకోవచ్చు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకోండి, ఇదేమవుతుంది 0/something ఏమవుతుంది, సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాస్ థీటా 0 అంటే థీటా అంటే ఎంత అవుతుంది, థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. అర్థమవుతుందా? థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ క్వశ్చన్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. థీటా బై ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 0/something ఇది మొత్తం సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే కాస్ ఎక్కడ 0 అవుతుంది, 90 దగ్గర, కాస్ 90 0, కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుంది. అంటే ఈ రెండు లైన్స్ ఏదైతే ఉందో కరువు నుంచి ఇలాగ మనం ఆరిజిన్కి డ్రా చేసాం కదా, ఈ రెండు లైన్స్ ఉన్నాయి కదా ఆరిజిన్కి డ్రా చేసిన లైన్స్, ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అనమాట 90 డిగ్రీస్ అయిపోతుంది. అంటే 90 డిగ్రీస్ అంటే అర్థం ఏంటి, ఈ రెండు కూడా పర్పెండిక్యులర్ లైన్స్ అని అర్థం. మనకు క్వశ్చన్లో ఏం చేసాడు, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఏ ప్లస్ బి నథింగ్ బట్ ఏంటి, ఏ అనేది ఎక్స్ స్క్వేర్ కోషెంట్, బి అనేది వై స్క్వేర్ కోషెంట్ అనమాట. ఇప్పుడు మనం ఏ కండిషన్ యూజ్ చేయాలి, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటున్నాడు, అయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే అంటున్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద లైన్స్ జాయినింగ్ ది ఆరిజిన్ టు ది పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది కర్వ్ అండ్ ది లైన్ ఇది ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఈ రెండు లైన్స్ యొక్క మధ్య యాంగిల్ ఇచ్చాడు థీటా అంటే 90 డిగ్రీ, పర్పెండిక్యులర్ అన్నాడు అంటే 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ అంటే అర్థం ఏంటి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఏ ప్లస్ బి అంటే నథింగ్ బట్ ఏంటి, ఏ అనేది ఎక్స్ స్క్వేర్ కోషెంట్, బి అనేది వై స్క్వేర్ కోషెంట్. ఇప్పుడు మనం దీన్ని ఈ ఈక్వేషన్తో ఈ కరువుని హోమోజనైజేషన్ చేసి మనం ఈక్వేషన్ సింప్లిఫై చేసి ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ప్లస్ వై స్క్వేర్ కోషెంట్ ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తే మనకి కే వాల్యూ వస్తుంది. అది ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం, ఓకేనా. ఈ కండిషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ద లైన్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ దెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఈస్ కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోషెంట్ ఆఫ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అది కండిషన్. ఇక్కడ ఇప్పుడు మనం అఫీషియల్గా సొల్యూషన్ మనం స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ 1కి సొల్యూషన్ ఇది రాస్తే సరిపోతుంది, ఇదంతా పైది ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు మీకు, ఓకేనా. సో దీంట్లో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ రాయండి ఫస్ట్. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఏమి ఇచ్చాడు మనకి, 2x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 2x
ప్లస్ 2x మైనస్ వై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అదే కదా 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్ 2x మైనస్ వై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏమి ఇచ్చాడు, x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు k. ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఈ ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్ని 1కి ఈక్వల్ చేయాలి. 1కి ఈక్వల్ చేయాలంటే k ఉంది కదా, kతో డివిజన్ చేసాను మొత్తాన్ని. kతో డివిజన్ చేస్తే x ప్లస్ 2y బై k ఈజ్ ఈక్వల్ టు 1. అర్థమైందా? ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని దీన్ని మనం హోమోజనైజేషన్ చేయాలి. హోమోజనైజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ 1 అనుకోండి. మనం 1 అనుకున్నాం కదండి, ప్రతిసారి మనం వేయాల్సిన అవసరం లేదు. వన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఈక్వేషన్ 2. ఈ 2ని యూజ్ చేసుకొని దీన్ని హోమోజనైజ్ చేయండి. ఏ విధంగా హోమోజనైజ్ చేస్తాము, ఏ విధంగా అంటే 2x² మైనస్ 2xy. ఈ 3 2 డిగ్రీలు ఉన్నాయి, బట్ ఇక్కడ మనకి 2x ఇంటూ దీన్ని 2 డిగ్రీలో కన్వర్ట్ చేయాలంటే 1తో మల్టిప్లై చేయాలి. మైనస్ y ఇంటూ 1 చేయాలి. మైనస్ ఇక్కడ ఓన్లీ 1 ఉంది, దాన్ని కూడా 2 డిగ్రీలో కన్వర్ట్ చేయాలంటే దీన్ని ఏం చేయాలి, 1 డిగ్రీ 1 స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. ఇది కూడా చేయాలి. ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి, ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, 2x² మైనస్ 2xy 3y² ప్లస్ 2x ఇంటూ ఈక్వేషన్ 1 ఎంత, x ప్లస్ 2y బై k 1 కదా, మైనస్ y ఇంటూ x ప్లస్ 2y బై k మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2y బై k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సింపుల్గా చేస్తే హోమోజనైజేషన్ అయిపోయినట్టే. హోమోజనైజ్డ్ ఈక్వేషన్ డిగ్రీ 2 వస్తుంది. ఈ ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, మనకి పాసింగ్ త్రూ ది ఆరిజిన్. ఇందాక డయాగ్రామ్లో చెప్పిన కదా, కర్వ్ని టచ్ చేసి ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేటువంటి ఈక్వేషన్స్, లైన్స్ యొక్క ఈక్వేషన్ ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఈక్వేషన్. ఇదేమవుతుంది, సింప్లిఫై చేయండి. 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్ 2x ఇంటూ x 2x² ప్లస్ 2x ఇంటూ xy అంటే 4xy బై k మైనస్ y ఇంటూ x xy మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ y ఇంటూ 2y² బై k మైనస్ దీన్ని ఓపెన్ చేస్తే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, a² ప్లస్ b² అంటే మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ b² అంటే 4y² ప్లస్ 2ab అంటే ఇక్కడ మైనస్ 2ab మైనస్ 4ab అంటే 4xy బై k ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇది k కదా, హోల్ స్క్వేర్. ఇది దీన్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్. దీన్ని ఓపెన్ చేసాం, కింద ఏమవుతుంది, స్క్వేర్తో మల్టిప్లై చేస్తే k² అవుతుంది. అర్థమవుతుందా, మొత్తాన్నిటికి అంతా k² ఎల్సిఎం. k² ఎల్సిఎం అయితే ఇది ఎంత అవుతుంది, 2k² x² మైనస్ 2k² xy ప్లస్ 3k² y² ప్లస్ 2k x² ప్లస్ 4k xy మైనస్ kxy మైనస్ 2k y² మైనస్ x² మైనస్ 4y² మైనస్ 4xy
ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీన్ని అన్నింటిలో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కామన్ తీసామనుకోండి, ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇది 2k స్క్వేర్, ఎక్కడ ఉంది ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ 2k ఇక్కడ ఎంత ఉంది -1 ప్లస్ వై స్క్వేర్ కామన్ తీయండి, వై స్క్వేర్ కామన్ తీస్తే వై స్క్వేర్ ఎక్కడ ఉంది 3k స్క్వేర్, వై స్క్వేర్ ఉంది కదా కామన్ తీసేస్తే 3k స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ ఎంత ఉంటుంది -2k, ఇక్కడ వై స్క్వేర్ ఉంది కదా ఇక్కడ వై స్క్వేర్ ఉంది కాబట్టి -4 ప్లస్ xy కామన్ తీయండి, xy కామన్ తీస్తే ఇక్కడ -2k స్క్వేర్, ఇక్కడ -2y స్క్వేర్, ఇక్కడ ఎంత అవుతుంది 4kxy kxy 3kxy కాబట్టి 3k ఇక్కడ ప్లస్ 3k ఇక్కడ -4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇప్పుడు ఏమిచ్చాడు గివెన్ 2 స్ట్రైట్ లైన్, గివెన్ స్ట్రైట్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని ఇచ్చాడు. గివెన్ ఇన్ ద క్వశ్చన్, గివెన్ లైన్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఇందాక చెప్పినట్టు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే అర్థం ఏంటి, దెన్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ 90 degrees అని అర్థం. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే దానికి కండిషన్ ఏంటి a + b = 0 అవ్వాలి. దట్ ఈస్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ అంటే ఇది కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేరే కదా, బి అంటే ఇది కోషంట్ ఆఫ్ వై స్క్వేర్ కాబట్టి ఈ రెండింటి యొక్క సమ్ 0 అవ్వాలి. ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోషంట్ ఆఫ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏది ఇక్కడ మనకి ఇది, కోషంట్ ఆఫ్ వై స్క్వేర్ ఏది ఇది. సో 2k స్క్వేర్ ప్లస్ 2k - 1 ప్లస్ 3k స్క్వేర్ మైనస్ 2k - 4 ఈజ్ ఈక్వల్ టు 0. 2k స్క్వేర్ అంతా 5k స్క్వేర్ ప్లస్ 2k - 2k రెండు క్యాన్సిల్ -5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 5k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 5/5 దట్ ఈజ్ 1. అంటే k ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది +or-1. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా, k వాల్యూస్ ఐదర్ 1 or -1. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. హోమోజనైజేషన్ కాన్సెప్ట్. హోమోజనైజేషన్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కూడాను. ఇది మీరు ఫర్ ది అండర్స్టాండింగ్ ఇక్కడ వరకు మీరు ఫర్ ది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఇది చేసుకోండి. సొల్యూషన్ మాత్రం ఇక్కడ నుంచి చేసుకోండి. సొల్యూషన్లో ఇది చాలు. ఇది 7 మార్క్స్ క్వశ్చన్. గ్యారంటీ క్వశ్చన్లో ఇది కూడా ఒకటి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇది కూడా 3 స్టార్ క్వశ్చనే. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. ఫైండ్ ది యాంగిల్ between the lines joining the origin to the points of intersection of the curve x square plus 2xy plus y square plus 2x plus 2y plus 2x plus 2y minus 5 is equal to 0. And the line
అండ్ ది లైన్ 3x minus y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వశ్చన్. సేమ్ ఇందాక క్వశ్చన్లాగే హోమోజనైజ్ చేయడమే. ఈ విధంగా కర్వ్ ఇచ్చాడు అనుకుందాం. ఈ లైన్ యొక్క ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది అనుకుందాం. లైన్ ఈ విధంగా ఇచ్చాడు, అర్థమవుతుందా? ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి లైన్స్ ఈ విధంగా మనం డ్రా చేస్తే, ఓకేనా? ఇది ఏ దగ్గర కట్ చేస్తుంది, ఇది బి దగ్గర కట్ చేస్తాం అనుకున్నాం. ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి? 3x minus y plus 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈ కర్వ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మనకి? కర్వ్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ వై ప్లస్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? మనం అలాగే ఇప్పుడు రాస్తాం కాబట్టి ఇది ఆరిజిన్. ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఈ రెండు స్ట్రైట్ లైన్స్ యొక్క బిట్వీన్ ద యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ జాయినింగ్ ది ఆరిజిన్ టు ది పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది కర్వ్. ఈ కర్వ్ ఈ లైన్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి డ్రా చేసినటువంటి ఆరిజిన్కి డ్రా చేసినటువంటి లైన్స్ యొక్క యాంగిల్ బిట్వీన్ ద యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్, అది కావాలి మనకి. అంటే అది నథింగ్ బట్ ఏంటి? హోమోజినేషన్ చేయాలి. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇప్పుడు ఈ రెండింటి లైన్ యొక్క ఈక్వేషన్ కావాలి, జాయింట్ ఈక్వేషన్ కావాలి. ఆ జాయింట్ ఈక్వేషన్ కావాలంటే కర్వ్ను హోమోజినైజేషన్ చేయాలి విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ లైన్. ఓకేనా? సో సేమ్ మెథడ్ గివెన్ సొల్యూషన్లో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఏమిచ్చాడు? ఎక్స్ స్క్వేర్ 2xy వై స్క్వేర్ 2x ప్లస్ 2y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏమిచ్చాడు? 3x మైనస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? కాన్స్టెంట్ని ఎప్పుడు కూడా మనం రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చేయాలి. కాన్స్టెంట్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చేసండి. అంటే 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు -1. మైనస్తో మల్టిప్లై చేసేయండి. దీన్ని మనకి ఏం కావాలి? ఇప్పుడు ఓన్లీ పాజిటివ్ నెంబర్ 1 మాత్రమే ఉండాలి, ఇక్కడ మైనస్ ఉండకూడదు. కాబట్టి మైనస్ని ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, ఇదేమవుతుంది? ఇది -3x ప్లస్ y అయిపోతుంది. అంటే దీన్ని y మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 1 కింద రాయొచ్చు. ఇది ఈక్వేషన్ నెంబరు 2 అనుకోండి. ఈ మైనస్ని ఇటువైపు తీసుకొస్తే ఇదేమవుతుంది? మైనస్తో మల్టిప్లై చేసామనుకోండి, ఇది -3x అవుతుంది, ఇది ప్లస్ y అవుతుంది. కాబట్టి ముందు ప్లస్, కాబట్టి ఇది ముందు రాసిన తర్వాత రాసిన అంతే. y మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు హోమోజినైజ్, సేమ్ రైటింగ్, హోమోజినైజ్ ది కర్వ్ 1 with the help of ఈక్వేషన్ 2 యూజ్ చేసి మనం హోమోజనైజ్ చేయాలి. ఏ విధంగా చేస్తాం? ఎక్స్ స్క్వేర్ 2xy ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ వరకు 2 డిగ్రీ ఈక్వేషన్ ఇది. ఇక్కడ ఏంటి? 2x 1తో మల్టిప్లై చేయండి ప్లస్ 2y ఇంటూ 1తో మల్టిప్లై చేయండి మైనస్ 5 ఇంటూ దీన్ని 1 స్క్వేర్తో మల్టిప్లై చేయండి. ఎందుకని సింగిల్ డిగ్రీ టర్మ్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ y మైనస్ 3x. ఈక్వేషన్ 1 ఇదే కదా మనకి. 2g ఇంటూ y మైనస్ 3x మైనస్ 5 ఇంటూ y మైనస్ 3x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0.
ఇప్పుడు ఏమిటిది సింప్లిఫై చేసండి, దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ 2xy వై స్క్వేర్ ప్లస్ 2xy మల్టిప్లై చేస్తే 6x స్క్వేర్ ప్లస్ 2x, ఇది 2g కాదు 2y 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 ఇంటూ y మైనస్ 3x మల్టిప్లై చేస్తే 2y స్క్వేర్, ఇదేమవుతుంది -6xy మైనస్ 5 ఇంటూ దీన్ని ఓపెన్ చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ ఉంది కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 9x స్క్వేర్ మైనస్ 2ab 2 3 జర్ 6xy ఈజ్ ఈక్వల్ టు 0. మొత్తాన్ని సింప్లిఫై చేయండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ 2xy వై స్క్వేర్ 2xy మైనస్ 6x స్క్వేర్ 2y స్క్వేర్ 6xy మైనస్ 5y స్క్వేర్ మైనస్ 45x స్క్వేర్ ప్లస్ 30xy ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, 5y స్క్వేర్ 45x స్క్వేర్ ప్లస్ 30x. ఎస్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, మైనస్ 5x స్క్వేర్ మైనస్ 5x స్క్వేర్ మైనస్ 45x స్క్వేర్ ఎంత అవుతుంది, మైనస్ 50x స్క్వేర్. తర్వాత వై స్క్వేర్ చూడండి, వై స్క్వేర్ 3y స్క్వేర్ 3y స్క్వేరు ప్లస్ 3y స్క్వేరు మైనస్ 5y స్క్వేర్ ఎంత అవుతుంది, మైనస్ 2y స్క్వేర్. అలాగే ఎక్స్వై చూడండి, 2xy ప్లస్ 4xy మైనస్ 6xy అంటే మైనస్ 2xy మైనస్ 2xy ప్లస్ 30xy అంటే ప్లస్ 28xy. ప్లస్ 28xy ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, హియర్ ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఏ కదా, అంటే ఏ ఒక పని చేయండి, ఇక్కడ మనం 2 క్యాన్సిల్ చేయొచ్చుగా, క్యాన్సిల్ చేసేయచ్చు. 2 కామన్ తీసేస్తే -2 కామన్ తీసేయండి, -2 కామన్ తీసేస్తే ఇక్కడ ఎంత అవుతుంది, 25x స్క్వేర్ -2 తీసేస్తున్నాం కదా, మైనస్ 28లో 2 ఎన్నిసార్లు 4 టైమ్స్ కాబట్టి -2 కాబట్టి 14xy ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 25, బి ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 2h ఈజ్ ఈక్వల్ టు -14 అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, -7. హెచ్ ఈజ్ ఈక్వల్ టు -7. ఇప్పుడు మనకి ఫార్ములా తెలుసు కదా, యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. ఇఫ్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఈజ్ థీటా, దెన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు mod a plus b by square root of a minus b whole square plus 4h square. ఇది ఫార్ములా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత మనకి 25 ప్లస్ 1 mod బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 25 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ హెచ్ అంటే ఎంత -7 హోల్ స్క్వేర్. మాడ్ కాబట్టి 25 ప్లస్ 1 ఎంత 26, మాడ్ తీసేచ్చు, ఇది 26 పాజిటివ్ నెంబర్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 24 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ -7 హోల్ స్క్వేర్ అంటే ఎంత 49. ఇది 26 బై మల్టిప్లై చేయండి, 24 ఇంటూ 24 16 1 9 8 4
6 7 576 49 into 4 36 16 and 19 196 this is equal to 26 by 576 తో యాడ్ చేయండి దీన్ని 12 17 1 7 స్క్వేర్ రూట్ ఆఫ్ 772 దీన్ని ఎలా రాయొచ్చు 26 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 190 కింద రాయొచ్చు 190 ఇంటూ 4 772 అవుతుంది. అర్థమవుతుందా? మల్టిప్లై చేసి చూడండి, లేదంటే ఈ 2 ఈ 4ని బయటికి తీసుకొచ్చేస్తే 2 అవుతుంది కదా. 2 రూట్ 193 26 బై 226లో 13 టైమ్స్ 13 by root 193. This is the answer. Cos theta is equal to. దీన్ని మనం therefore theta is equal to ఈ కాస్ని ఇటువైపు తీసుకెళ్ళి చేద్దాం అవుతుందంటే కాస్ ఇన్వర్స్ 13 by root 193. ఓకేనా? కాస్ థీటా అసలు యాంగిల్ అంటే ఏంటి? థీటా కాబట్టి దీనికన్నా కూడా ఇలా రాయడం కరెక్ట్. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 13 by స్క్వేర్ రూట్ ఆఫ్ 193. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3. ఇది ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3. షో దట్ ది లైన్స్ జాయినింగ్ ది ఆరిజిన్ so that the lines joining the origin to the points of intersection of the curve x square minus xy plus y square plus 3x plus 3y minus 2 is equal to 0, and the straight line x minus y minus root 2 is equal to 0 are mutually perpendicular. Show that the lines joining the origin to the points of intersection of the curve x square minus xy plus y square plus 3xy plus 3y minus 2 is equal to 0. x square plus 3x plus 3y minus 2 is equal to 0. ఓకేనా? స్ట్రైట్ లైన్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే అర్థం ఏంటి? ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఎంత ఉండాలి? 90 degrees ఉండాలి. యాంగిల్ బిట్వీన్ ద 90 degrees ఉండాలంటే అర్థం ఏంటి? ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోషంట్ ఆఫ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇప్పుడు మనం అప్లై చేయాల్సిన కండిషన్ ఏంటి? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ముందు ఈక్వేషన్ ఏం చేస్తాం? హోమోజెనైజ్ చేస్తాం విత్ ది హెల్ప్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. ఈ కర్వ్ని హోమోజెనైజ్ చేద్దాం, కంబైన్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, సమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అది 0 అయితే అది మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఓకేనా? సో solution, same old process, same question. Solution, given equation of the curve x square
మైనస్ XY ప్లస్ Y² ప్లస్ 3x ప్లస్ 3y మైనస్ 2 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ గివెన్ లైన్ x minus y minus √2 = 0. దిస్ ఇంప్లైస్ కాన్స్టెంట్ ఇటువైపు తీసుకొచ్చేలా ప్లస్ రూట్ అవుతుంది. తర్వాత √2తో డివిజన్ చేసేయండి. √2తో డివిజన్ చేస్తే x minus y by √2 = ఎంత అవుతుంది? 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? హోమోజనైజ్ ది ఈక్వేషన్ 1. curve 1 with the help of equation 2. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాం? x² మైనస్ xy ప్లస్ y² ఇక్కడ వరకు 2 డిగ్రీ 3x ఏం చేయాలి? 1తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3 ఇంటూ ఇక్కడ 1తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 ఇంటూ 1² మల్టిప్లై చేయాలి. = 0. 1 అంటే నథింగ్ బట్ ఏంటి? x మైనస్ y బై √2. సేమ్ కదా, x² మైనస్ xy ప్లస్ ఇది y² ప్లస్ 3x ఇంటూ x మైనస్ y బై √2 ప్లస్ 3y ఇంటూ x మైనస్ y బై √2 మైనస్ 2 ఇంటూ x minus y by √2 whole square = 0. ఇంకేముంది? సింప్లిఫై చేయడమే. x² ప్లస్ y² x² మైనస్ xy ప్లస్ y² ప్లస్ 3x ఇంటూ x అంతా 3x² మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3xy బై √2 ప్లస్ 3y ఇంటూ x 3xy ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3y² బై √2 మైనస్ 2 ఇంటూ a minus b whole square కావాలి. a² ప్లస్ b² మైనస్ 2ab 2xy బై √2 హోల్ స్క్వేర్ ఎంత అంటే 2. ఈ 2 రెండు క్యాన్సిల్ = 0. దీన్ని సింప్లిఫై చేస్తే x² మైనస్ xy ప్లస్ y² 3x² బై √2. ఇది ఎల్సిఎం చేస్తే మొత్తం అవుతుందో √2 ఎల్సిఎం కదా. ఈ 3xy మైనస్ 3xy ప్లస్ 3xy రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 3y² బై √2 మైనస్ x² మైనస్ y² ప్లస్ 2xy = 0. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఈ x² క్యాన్సిల్, y² క్యాన్సిల్, 2xy మైనస్ xy అంటే ఇది ఏమవుతుందంటే 3/√2 x² మైనస్ 3/√2 y² ప్లస్ xy = 0. హియర్ a = 3/√2, b = మైనస్ 3/√2. ఓకేనా? ఇప్పుడు a ప్లస్ b ఏమవుతుంది?
3/√2 minus 3/√2. 3/√2 minus 3/√2, that is equal to 0. A plus b is equal to 0. That is quotient of x square plus coefficient of y square is equal to 0. Hence lines are mutually perpendicular. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ 3.